ప్రైజ్ అలాట్. దేవుని వాక్యాన్ని వినడానికి కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి దేవుని నామం పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం మన వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో వీరందరూ కూడా వీలున్న వారందరూ కూడా ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తవైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నామయ్యా. అల్ఫా ఒమేగా అయిన దేవ, నీకే స్తోత్రాలు తండ్రి. ఆదియు అంతము నీవే తండ్రి. సర్వం నీవే అయిన దేవుడు, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తవైన మా తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దయగల మా తండ్రి, కృపగల మా తండ్రి, ప్రేమగల మా తండ్రి, నీ ప్రేమ, నీ కరుణ, నీ కృప, నీ దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నీ సజీవ రెక్కల్లో ఉంచి, అయ్యా ప్రభువా తండ్రి అని పిలిచే ధన్యత, నేను కీర్తించే ధన్యత, నేను ఆరాధించే ధన్యత, నీ నామాన్ని మహిమపరిచే ధన్యత మాకు ఇచ్చావు తండ్రి. ఎంతోమందికి లేనటువంటి ఈ రక్షణ మాకు అనుగ్రహించి నేను ఇచ్చే రాజ్యానికి వారసులుగా చేసుకున్నావయ్యా. అందుకే మేము కృతజ్ఞత కలిగి జీవితాంతము నీ కొరకే జీవించే కృప నాకు, మాకు నాయన ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడకు దయచేసి, ఏ సమస్యల్లో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరి సమస్యలు యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. అంధకారంలో, చీకట్లో, దురాత్మ శక్తులతో ఏ బంధకాల్లో చిక్కుకున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరి బంధకాలు యేసుక్రీస్తు నామములో ఇప్పుడే తెగిపోవునుగాక. బలహీనతలని దురాత్మ శక్తులు యేసు నామములో లయమైపోవునుగాక. అనారోగ్యమైన దురాత్మ శక్తులు యేసు నామములో లయమైపోవునుగాక. ప్రతి శాపము తొలగిపోవునుగాక. అయ్యా, రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. రక్షింపబడిన ప్రతి ఒక్కరిని పరిపూర్ణమైన విశ్వాసులను నడిపించి సాతాను శక్తులన్నిటి మీద విజయాన్ని పొందుకుని ఉన్నామనేటటువంటి పరిపూర్ణమైన విశ్వాసముతో సాతాను శక్తులన్నిటినీ గద్దించి యేసు నామములో విడుదల పొందుకునే ధన్యత, అట్టి జ్ఞానము, తెలివి, వివేకము ప్రతి విశ్వాసకి, ప్రతి బిడ్డకు దయచేయమని నీ కృపా కాపుతల ఆశీర్వాదాలు నిత్యము తోడించి ప్రతి కుటుంబానికి సమాధానం దయచేయమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. ఈ దినం మన వాక్యాంశము రాజ్య సంబంధులు ఎవరు? ఇదని మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. రాజ్య సంబంధులు అనగా కింద మనం పుట్టినట్లు చూస్తాం రాజ్య కుమారులు అని ఉంది. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను. రాజ్య సంబంధులు ఏంటి? రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి ఎందుకు త్రోసివేయబడతారు, అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుట ఎందుకు ఉంటుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. మనము 11వ వచనాన్ని చూద్దాం. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోకి త్రోసివేయబడదురు అని చెప్తున్నారు. అనగా యేసు ప్రభు వారు ఇజ్రాయేలు ప్రజలైనటువంటి తన వాగ్దానం చేసినటువంటి తన పిల్లలైనటువంటి ఇజ్రాయేలు దేశంలో ప్రజల యొద్దకు యేసయ్య వచ్చాడు. వస్తే వాళ్ళు ఏం చేశారు? గ్రహించుకోలేదు. వాళ్ళు అంధత్వంలో ఉన్నారు. అబ్రహాము సంతానమైనటువంటి ఇస్సాకు, యాకోబు సంతానంగా ఇజ్రాయేల్ దేశాన్ని మార్చాడు. కాబట్టి ఆ ఇజ్రాయేల్ దేశంలోనే యేసు ప్రభు వారు జన్మిస్తారు. మత్తయి సువార్త 2:2లో ఉంటుంది. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని జ్ఞానులు వచ్చి అడుగుతారు. అనగా యూదులకి రాజుగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కానీ యూదులకే రాజుగా వచ్చినటువంటి ఆ రాజును వాళ్ళు గ్రహించుకోలేకపోవడమే కాకుండా యేసు ప్రభు వారిని సిలువ వేయడానికి చూస్తారు, చివరికి సిలువ వేస్తారు. కాబట్టి వాళ్ళ అంధత్వంలో ఉన్నారని వాళ్ళ గురించి ఈ వచనం యేసు ప్రభు వారు పలుకుతారు. పరలోక తూర్పు నుండి పడమ నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనేటటువంటి వారితో పాటు పరలోక రాజ్యంలో ఉంటారు. చూద్దాం 11వ వచనం. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుంటారు. కానీ
రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోనికి త్రోసివేయబడుదురు. అనగా ఇజ్రాయేలు దేశంలో యాకోబు సంతానముగా పుట్టినప్పటికీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే వాళ్ళు రాజ్య సంబంధులే, పరలోక రాజ్యానికి మీరు సంబంధులు. ఎందుకంటే అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు, యాకోబుకి దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని దీవిస్తాను, ఇసుక రేణుల వలె నేను ఆశీర్వదిస్తాను, కానాను దేశానికి వాళ్ళని చేరుస్తాను, ఐగుప్తులకు శ్రమలు పడతారు. ఇవన్నీ కూడా అబ్రహాంకి ముందుగానే చెప్తాడు. అయినప్పటికీ వాళ్ళందరినీ కూడా నేను క్షమిస్తాను, వాళ్ళందరినీ కూడా పరలోక రాజ్యానికి వారసులుగా నీ సంతానంగా ఉంటారు కాబట్టి నిన్ను బట్టి నేను వాళ్ళని ఆశీర్వదిస్తానంటాడు. నిన్ను బట్టి ఆశీర్వదిస్తాను అంటే అబ్రహాము విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిగా మార్చబడ్డాడు. అలాగే యేసయ్యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళే నీతిమంతులుగా తీర్చబడతారు, వాళ్ళే పరలోక రాజ్యంలో చేర్చబడతారు అని యేసయ్య ఈ లోకానికి వచ్చి యూదులకే రాజుగా యూదా దేశంలోనే, ఆ ఇజ్రాయేల్ దేశంలోనే యేసు ప్రభు వారు పుడితే ఆ రాజులకు రాజు అయినటువంటి ఆ యేసయ్యను వాళ్ళు తిరస్కరిస్తారు. వాళ్ళు విశ్వసించవలసింది పోయి వాళ్ళు తిరస్కరిస్తారు యేసయ్యను. వాళ్ళని అంటున్నాడు, మీ కొరకు నేను వచ్చాను, కానీ మీరు నన్ను తిరస్కరించడం ద్వారా, మీరు నా పట్ల అవిధేయత చూపించడం ద్వారా అనేకులు అనగా అన్యులు అందరూ కూడా తూర్పు నుండి పడమటి నుంచి వచ్చేవారు అందరూ కూడా దేవుని రాజ్యంలో ఉంటారు. కానీ మీరు మాత్రం ఎక్కడుంటారు? వెలుపటి చీకటిలోనికి త్రోయబడి నిత్య నరకాగ్నిలో ఉంటారని యేసుప్రభువు వారు చెప్తున్నారు. అంటే పుట్టుకలో నుంచి మేము ఎప్పుడూ క్రైస్తవులమే అనుకుంటూ కూడా చాలామంది బాప్తిస్మాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుడిని నిర్లక్ష్యం చేస్తూ, మేమందరం పుట్టుకలోంచి క్రైస్తవులమే కాబట్టి మేమందరం పరలోక రాజ్యానికి వారసులమే అనుకోవడానికి వీలు లేదు. ఈ వచనాన్ని బట్టి పుట్టు క్రైస్తవులు అని చెప్పి విశ్వాసం ఉంచకుండా, రక్షణ తీసుకోకుండా ఉంటే వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు, వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడతారు అని యేసుప్రభువు వారు చెప్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, మారు మనసు పొంది రక్షణ పొందుకుంటారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులు అని యేసుప్రభువు వారు చెప్తున్నారు. ఎవరైతే పశ్చాత్తాపడి యేసుక్రీస్తునందు వాళ్ళ పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం అనగా నమ్మకం ఉంచి ఎవరైతే రక్షణ పొందుకుంటారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారని యేసుప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు సువార్త ప్రకటించారు, శిష్యులకు చెప్పి ఉన్నారు. ఆ శిష్యులు సువార్త ప్రకటించారు. మన వరకు ఈ సువార్త ఇప్పటికీ బ్రతికి ఉందంటే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు బోధించినటువంటి ఆ యొక్క శుభవార్తను వాళ్ళు ప్రకటించారు. యేసు ప్రభు వారు చెప్పినట్లు వాళ్ళు చేశారు. అయితే మనము మార్కు సువార్త 9:47 చూద్దాం. మార్కు సువార్త 9:47లో నీ కన్ను నిన్ను అభ్యంతరపరచినలా దాన్ని తీసి పారవేయము, 2 కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించడం మేలు. అంటే అక్కడ కన్ను నిజంగా తీసేసుకోమని కాదు, నీకు ఏదైతే అభ్యంతరకరంగా ఉందో, నిన్ను ఎవరైతే అభ్యంతరపరుస్తున్నారో అది నీ నుంచి తీసివేయి, నువ్వు బయటకు వచ్చేయి. 2 కళ్ళు కలిగి ఉండి నువ్వు నరకంలో పడే కన్నా 1 కన్నును కోల్పోయి 1 కన్నుతో పరలోక రాజ్యంలో ఉండడం మేలు కదా అని ఈ వాక్యం మనకి అర్థమిస్తుంది. అలాగని చెప్పేసి కళ్ళు పీక్కోమని, కాళ్ళు పీక్కోమని, చేతులు పీక్కోమని ఇక్కడ అంతా ఉంటుంది. 1 కాలు కలిగి ఉండి నువ్వు పరలోక రాజ్యంలో ఉంటే మేలు, నీకు 2 కాళ్ళు కలిగి ఉండి నరకంలోకి వెళ్ళిపోయే కన్నా, నీకు 2 చేతులు కలిగి నరకంలోకి వెళ్ళిపోయే కన్నా నువ్వు 1 చేయిని నరికేసుకో అంటున్నాడు. అనగా నిన్ను అభ్యంతరపరిచేది ఏదైనా, నీకు ఆటంకంగా ఉన్నది ఏదైనా, దేవుని యందు విశ్వాసం ఉంచడానికి, దేవుని దగ్గరికి రావడానికి ఏది ఆటంకంగా ఉన్నదో దాన్ని విడిచిపెట్టు అని ఈ వాక్యానికి అర్థం. కాబట్టి ఈ లోకంలో మనం ఎంత కలిగి ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నా, ఎంత ధనమున్నా మనము దేవుని రాజ్యానికి వెళ్ళలేము.
మనలో ప్రాణం ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారని, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకుంటారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. కానీ మనం ఈ లోకంలో మనము పుట్టు క్రైస్తవులమని లేదా ఇజ్రాయెల్ దేశంలో మనం కూడా ఉన్నామని వాళ్ళు కూడా వెళ్ళరని యేసుప్రభువారు చెప్తున్నారు. వాళ్ళే వెళ్ళినప్పుడు ఇంకెవరు వెళ్తారు చెప్పండి? వాళ్ళ కోసమే, ఇజ్రాయెల్ జాతి కోసమే యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చారు మొదటిగా. తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన శిష్యులుగా చేసుకున్నాడు. ఆయన రాజ్యానికి వారసులుగా క్రీస్తు ప్రభువారు చేసుకున్నారు. ఇంకా చూద్దాం, మత్తయి సువార్త 21:24 చూద్దాం. మత్తయి సువార్త 21:24లో నేనును 21:42 మరియు యేసు వారిని చూసి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్తున్నాను. ఏంటంట? కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి, అంటే ఇజ్రాయేలు ప్రజల నుంచి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడును మీతో చెప్తున్నాను. దాని ఫలాలను ఎవరైతే ఫలిస్తారో, యేసుక్రీస్తు మాటకి ఎవరైతే విధేయత చూపిస్తారో, యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి ఇవ్వబడుతుంది అంటున్నాడు, జనులకు ఇయ్యబడునని చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవు. యేసుక్రీస్తు, రాయి అనగా క్రీస్తు అని వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా రాయి అని రాయబడింది. ఆ రాయి మీద పడేవారు ఎవరు ఎలా అయిపోతారంట? తునకలైపోతారంట, అనగా నిత్య నరకాగ్నికి పాలవుతారని. మనం దానియేలు గ్రంథం చూద్దాం. దానియేలు 2:34-35 చూద్దాం. అందులో మనకి వివరణ ఉంది. దానియేలు గ్రంథం 34:35. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగొట్టినట్టు తమకు కనబడిను. ఇది ఎవరి గురించి చెప్తున్నాడంటే, ఆ రాజు నెబుకద్నెజరు రాజు ఒక కల కంటాడు. కలకని ఆ కళని మర్చిపోతాడు. మర్చిపోయి ఆ యొక్క తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానుల్ని, మంత్రజ్ఞుల్ని అందరినీ పిలిపించి, నేను ఒక కల కన్నాను, కలకి మీరు భావం చెప్పండి అని వాళ్ళని అడిగినప్పుడు, అయితే కళ చెప్పండి, నేను భావం చెప్తామంటారు. అంటే కళ మర్చిపోయాను, కళ కూడా మీరే చెప్పాలి, భావం మీరే చెప్పాలన్నప్పుడు వాళ్ళు నివ్వెరపోతారు. ఏంటి కళ ఎలా చెప్తాం? మీరు కన్నా కళను మేము ఎలా చెప్పగలుగుతాం? కళ చెప్పితేనే భావం మేము చెప్పగలుగుతాం తప్ప కళ చెప్పకపోతే మేము చెప్పలేము అంటారు. కానీ తనేమంటాడు? నేను మర్చిపోయాను, మీరు చెప్పండి అంతే, చెప్పకపోతే మీ తలలు నరికి పడేస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా తుత్తునీయలుగా చేసేస్తాను అంటాడు. అన్నప్పుడు వాళ్ళంతా కూడా భయపడతారు. అయినా కానీ ఇది ఎవరి వల్ల కాదు, దేవతల వల్ల, అదే దేవుని వలన మాత్రమే అవుతుంది తప్ప మామూలు మానవులకి ఇది సాధ్యం కాదు అంటారు. అదే టైంలో నెబుకద్నెజరు దానియేలు, షడ్రకు, మెషాకు, అబేద్నెగోల నలుగురిని బాలుని తీసుకొచ్చి ఇజ్రాయేల్ దేశం నుంచి వాళ్ళకి శిక్షణ ఇప్పిస్తాడు. అలాగే షడ్రక్కి దానియేలు అని పేరు పెట్టి దానియేలు పేర్లు మారుస్తాడు. షడ్రక్, మెషాకు, అబేద్నెగోలకి, దానియేలుకి షడ్రకు, మెషాకు, అబేద్నెగోలని వాళ్ళకి పేర్లు మార్చి అక్కడే శిక్షణ ఇప్పిస్తాడు. ఇప్పించినప్పుడు ఇలా ఇక్కడ కలభావం చెప్పలేని వాళ్ళందరూ కూడా తుత్తునీలుగా చేసేస్తానని చెప్పినప్పుడు దానియేలు విని, వద్దు నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను చెప్తానని చెప్పేసి దేవుణ్ణి అడుగుతాను నేను అని చెప్పి వాళ్ళకి కబురు పంపిస్తాడు. కబురు పంపించినప్పుడు సరే అంటారు. అప్పుడు దానియేలు ప్రార్థిస్తాడు. ప్రార్థించినప్పుడు
పరిశుద్ధాత్మ దేవుడు ఆ కళ భావం కూడా దానియేలుకి బయలుపరుస్తాడు. అంటే వీళ్ళు ఏం చెప్తారు, దేవతలు తప్ప మనుషులు ఎవరో చెప్పలేరు అంటాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడే ఈ రాజుకు వచ్చినటువంటి కళ భావాన్ని కూడా దానియేలుకి బయలుపరుస్తాడు కాబట్టి దానియేలు చెప్పగలుగుతున్నాడు. ఆ కళ భావంలో ఉన్నటువంటి ఈ మాటలు మనం చదువుతున్నాం. కన్నటువంటి కళలో యేసు ప్రభువారు ఈ లోకానికి వస్తారని, ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ రెండవ రాకడలో ఆయన మళ్ళీ తిరిగి రానే ఉన్నారని, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళందరూ కూడా వెలుపడి చీకటిలోనికి నుంచి నరకాగ్నికి వెళ్ళిపోతారని ఎంతోమంది ప్రవక్తలు ముందుగా ప్రవచించినటువంటి ప్రవచనం నెరవేర్పే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా రాకమునుపు ఎన్నో సంవత్సరాల క్రితమే దానియేలుకి దేవుడు రాజుకి నెబుకద్నెజర్ రాజుకి చూపించి అది ప్రజలందరికీ తెలియపరచడం కోసం ఆ దానియేలుకి జ్ఞానాన్ని ఇచ్చి పరలోక మర్మాలన్నీ తెలియపరిచి ముందుగానే దానియేలు ద్వారా బయలుపరుస్తాడు. ఇక్కడ ఆ రాయి మీద పడువారు తునకలైపోతారని అక్కడ రాయబడి ఉంది మత్తయి సువార్తలో. అలాగే ఇక్కడ కూడా ఎవరైతే నిషేధించబడినటువంటి రాయి మూలకి తలరాయి అవుతుందని కీర్తనల గ్రంథంలో ఉంది, మత్తయి సువార్తలో ఉంది, దానియేలులో ఉంది, అనేక చోట్ల వ్రాయబడి ఉంది. కీర్తనలు 118, 22, 23లో ఉంది. దానియేలు 2, 33, 34లో మనం చూస్తున్నాం. అయితే 2, 33, 34, 35 దానియేలు 2, 34, 35. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరగొట్టునట్లు తమకు కనబడెను. మీకు కనబడింది ఆ రాయి యేసుక్రీస్తు ప్రభువారు రాయిగా పోల్చి అప్పుడే నెబుకద్నెజర్ రాజుకి చూపిస్తాడు. ఒక పెద్ద బండ వచ్చినప్పుడు అది పగలగొట్టింది అన్నిటినీ అని చెప్తున్నాడు. అంటే తుత్తునీయులుగా విరగొట్టినట్టు తనకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడిన కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. తాము కలిన కళ ఇదే అని ఆ కలభావం చెప్తారు. ఆ రాయి అనేది యేసుక్రీస్తు ప్రభువారికి సూచింపబడింది. అందుకే ఇక్కడ మత్తయి సువార్తలో నిషేధించబడినటువంటి రాయి మూలకు తలరాయి అయింది అంటాడు. అంటే ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా నిషేధిస్తారు, కానీ అది చివరికి దేవుని రాజ్యం, పరలోక రాజ్యంలో ఈ దేవుని కుడిపార్శ్వమందు యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారు. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా తీర్పులో ఉండవలసిన వారై ఉంటారు. దాని గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. ఇంకా 44, 45 చూద్దాం. ఆ రాజు కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనం కలదు. దాని వివరణ చెప్తున్నాడు ఇక్కడ దానియేలు నెబుకద్నెజరు రాజుకు చెప్తున్నాడు 44, 45లో. ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, అదే పరలోక రాజ్యం. దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వానికి కాక మరెవ్వరికి కూడా చెందదు. ఏంటంటే ఆ రాజ్యము చెందిన వారికి తప్ప మరెవ్వరికి కూడా తెలియదు. ఆయన రాజ్యము ఈ భూలోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనటువంటి రాజ్యము అని ఆ యొక్క దానియేలు నెబుకద్నెజరు రాజుకి తెలియచెప్తున్నాడు. ఎవరికిని ఆ రాజ్యము దాని పొందిన వారికి కాక, దాని పొందిన వారు ఎవరు? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి తప్ప ఎవరికి కూడా వారు పొందుకోలేరు, మరెవ్వరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయను, కానీ అది యుగ యుగముల వరకు నిలుచును. భూలోక సంబంధమైన రాజ్యం కాదు కాబట్టి, పరలోక సంబంధమైనటువంటి రాజ్యం కాబట్టి, భూలోక సంబంధమైనటువంటి రాజ్యం కాదు. ఆ రాజ్యం యుగ యుగాలు కూడా నిలిచి ఉంటుంది.
అని చెప్తున్నాడు. చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేశాడు. జరగబోయేటటువంటి సంగతులను అంటే యేసయ్య వస్తాడు, యేసయ్యను విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ దేవుడి రాజ్యంలో ఉంటారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా విడువబడతారు అని నెబుకద్నెజరు మహారాజుకి దేవుడు చూపించాడు. ఆ కలభావము దానియేలు ద్వారా బయలుపరిచాడు. దానియేలు 12వ అధ్యాయంలో కూడా మళ్ళీ చెప్తాడు. మొత్తం దానియేలు అడిగినప్పుడు, ప్రార్థించినప్పుడు పరలోక రాజ్యం ఈ మర్మాలు ఏంటి అని 9వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా దానియేలు ప్రార్థించి అడిగినప్పుడు రాబోయేటటువంటి సంగతులన్నీ కూడా, ప్రకటన గ్రంథంలో జరగబోయేటటువంటి విషయాలన్నీ కూడా దానియేలుకి దేవుడు బయలుపరుస్తాడు. అదే 45వ వచనంలో ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము దాని భావము నమ్మదగింది. కల నిశ్చయం దాని భావం కూడా నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను. అప్పుడు దానియేలుకి సాష్టాంగపడతాడు నెబుకద్నెజరు రాజు. ఈ కళ నేను కళను భావాన్ని నువ్వు చెప్పావు కాబట్టి ఇది దేవతలకు ఉండేటటువంటి మనస్సు నీకుందని చెప్పి పొగుడుతాడు, పూజిస్తాడు, నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పిస్తాడు. దేవుణ్ణి పూజించినట్టుగా దానియేలుని పూజిస్తాడు. యవనస్తులు, చిన్న కుమారుడు దానియేలు అప్పుడు ఆ యవనంలో ఉన్నటువంటి దానియేలుకి నమస్కరించి పూజించి గౌరవిస్తాడు. అనగా అది ఎవ్వరూ చెప్పలేనటువంటి భావము, కళాభావం కూడా దానియేలు చెప్పగలుగుతాడు. అంటే దేవునికి మాత్రమే సాధ్యం. అది దానియేలుకి సాధ్యమా? దేవుడిని బయలుపరిచాడు, దేవుడిని ప్రార్థించాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఒక ప్రవక్త దానియేలు ఒక ప్రవక్తగా ఎన్నుకొని దానియేలుకి బయలుపరుస్తాడు. అనగా ఈ రాయి అనగా మనం క్రీస్తు అని తెలుసుకున్నాము. ఆ క్రీస్తు మీద పడిన వారు ఎవరైనా తునకలు అయిపోతారు. అనగా ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే దేవుని రాజ్యంలో ఉంటారు. యేసుక్రీస్తు నిరాకరించిన వారు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు అని యేసు ప్రభువారు మనకన్నీ ముందుగానే బయలుపరిచి చెప్పినా ఇంకా విశ్వాసం ఉంచకుండా మనం లోకంలోనే ఉండి లోకస్తుల్లాగే కలిసిపోతే మనము ఇజ్రాయేలు ప్రజలకే లేనటువంటి ఆ యొక్క పరలోక రాజ్యం మనం ఎలా పొందుకుంటాం? ఇజ్రాయేలు ప్రజల కోసమే యేసయ్య వచ్చాడు. ఇజ్రాయేలు ప్రజల్ని ప్రేమించి అబ్రహాముకి మాట ఇచ్చిన ప్రకారంగా వచ్చాడు. అలాంటి వారే దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడం ద్వారా అలాంటి వారు పరలోక రాజ్యంలోకి వెళ్ళలేరు అంటున్నాడు. అనగా అన్యులైనటువంటి మనం ఎలా వెళ్తామో రక్షణ లేకుండా. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకుంటే దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. పరలోక సంబంధులు అనగా యూదులందరూ కూడా పరలోక సంబంధులు. అలాంటి వారు కూడా వెళ్ళలేరు అని యేసు ప్రభువు చెప్తున్నారు. మనం చూద్దాం, ఆ వచనాన్ని చూసి మనం ముగించుకుందాం. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును మీతో చెప్పుచున్నాను. అంతట యేసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము అవునుగా కానీ శతాధిపతితో చెప్తాడు. ఈ మాట ఎవరి గురించి చెప్తున్నాడు? శతాధిపతి అన్యుడైనటువంటి శతాధిపతి విశ్వసించాడు, కానీ మీకు లేకపోవడం వల్ల మీరు పరలోక రాజ్యానికి వారసులు కాలేరు అని అన్యుడైనటువంటి శతాధిపతిని ఎంతగానో యేసయ్య చెప్తాడు. నేను ఇజ్రాయేల్లో కూడా చూడలేదు ఇంత విశ్వాసాన్ని. మొదటి విశ్వాసిగా మనం చూస్తాం శతాధిపతిని. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఇంత విశ్వాసం నేను ఎక్కడా చూడలేదని శతాధిపతిని మొదటిగా మెచ్చుకుంటాడు. కాబట్టి విశ్వాసం ఉంచడం ద్వారా మారు మనసు పొంది రక్షణ పొందడం ద్వారానే మనం పరలోక రాజ్యంలో ఉంటాం. కానీ మనం క్రైస్తవ కుటుంబంలో పుట్టాము లేదా యూదుల్లో మనం పుట్టాము అనుకొని
మన కుటుంబాన్ని బట్టి మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. ఎవరు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారు అని ఈ దినం నేర్చుకున్నాం. కాబట్టి అందరూ కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందుకొని యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో రానే ఉన్నారు అనేది అది తథ్యం. దానియేలు చెప్పాడు. ఈ కళ నిశ్చయం, కళ భావం కూడా నిశ్చయం, ఇది తప్పక జరుగుతుందని. దానియేలు యేసు ప్రభువారు రాకముందే దానియేలు గ్రంథంలో దానియేలుకి నెబుకద్నెజరుకి దేవుడు బయలుపరిచాడు. అది తప్పకుండా యేసుక్రీస్తు ప్రభువారు మాట ఇచ్చిన రీతిగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారిని పంపించి ఈ లోకంలో సువార్త ప్రకటించి అందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పరలోక రాజ్యంలో ఉంటారని, ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపాలు శాపాలు కడగబడతాయని, ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలిగి ఉందని మనము నమ్మి యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు అవుతారని ఈ దినం మనం తెలుసుకున్నాం. మీరందరూ కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నిత్య నరకాగ్నిని తప్పించుకొని పరలోక రాజ్యం వారసులు కావాలనే తపనతోనే ఈ సువార్త ప్రకటిస్తున్నాం తప్ప ఈ సువార్త వలన ఏది ఆశించట్లేదు. అందరూ మారు మనసు పొంది రక్షణ పొందుకొని దేవుని రాజ్య వారసులుగా ఉండాలని, నిత్య నరకాగ్నిని తప్పించుకోవాలని దేవుడు మనకిచ్చినటువంటి పని ఏంటి? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని యేసు ప్రభువారు చెప్పి తన శిష్యులకి పరలోకానికి ఆరోహణమయ్యారు. అనగా విశ్వసించిన మనము తెలియని వారికి తెలియపరచడమే మన బాధ్యత. మనము రక్షింపబడ్డాంలే, మనకి చాలే, ఎవరెలా పోతే ఎందుకు అనేటటువంటి స్వార్థం లేని నిస్వార్థమైనటువంటి ప్రేమ దేవుని బిడ్డలకు కలిగి ఉండాలని యేసయ్య నేర్పించారు. కాబట్టి మనం క్రీస్తును పోలి నడుచుకోవాలి, క్రీస్తు రూపంలోనికి మార్చబడాలి, క్రీస్తు ప్రేమను చూపించాలి, క్రీస్తులా మనం ఈ లోకంలో జీవించాలి, ఆయన ప్రేమను ఇతరులకు పంచి ఆయన రాజ్యానికి అందరినీ చేర్చాలనేటటువంటి తృష్ణ తపన పట్టుదలతో మాత్రమే ఈ సువార్త ప్రకటిస్తున్నాం. కాబట్టి దేనిని ఆశించట్లేదని మీరు నమ్మి మారుమనసు పొంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకొని దేవుని రాజ్యంలో ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. మహాగణుడివి, మహోన్నతుడివైన దేవానికి స్తోత్రాలు. అయ్యా ప్రభువా, పరలోక రాజ్య సంబంధులు వెలుపడి చీకటిలోకి త్రోసివేయబడతారని ఇజ్రాయేలు ప్రజల గురించి మీరు ప్రభువా మాకు తెలియపరిచి ఉన్నారు. అయ్యా, ఇజ్రాయేలు ప్రజలుగా అబ్రహాం సంతానంగా చేయబడినప్పటికి కూడా నీ యందు విశ్వాసం ఉంచకపోతే వారు కూడా వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడతారని ప్రభువా మీరు మాకు బయలుపరిచి ఉన్నారు. విశ్వాసం ఉంచడం ద్వారానే అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, కానీ ప్రభువా అతని నీతిని బట్టి కాదు ప్రభువా. అలాగే మీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా మేము నీతిమంతుడిగా తీర్చబడతామని ప్రభువా మేము ఈ దినం నేర్చుకుని ఉన్నాం. అబ్రహాము విశ్వాసం ద్వారా నీతిమంతుడు అయినట్లుగానే నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారానే ప్రభువా ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలైన మేమైనా ప్రభువా నీతిమంతులుగా తీర్చబడతామని నీ విశ్వాసం ఉంచిన వారి నీ రాజ్యంలో ఉంటారని ఈ దినం మేము నేర్చుకుని గ్రహించుకుని ఉన్నాం. ఎవరి మనోనేత్రాలు ఇంకా మూయబడి ఉన్నాయో, ఇంకా అంధత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవచేయండి. యేసుక్రీస్తు నామములో వెలిగించండి ప్రభువా. అంధత్వంలో చీకట్లో కొట్టుకుపోకుండా ఏది మంచి ఏది చెడని గ్రహించుకునే మనస్సు ప్రభువా ప్రతి బిడకు దయచేసి అయ్యా ప్రభువా నీ పరిశుద్ధ గ్రంథాన్ని కొని చదువుకొని ప్రభువా ఏది ప్రభువా తండ్రి నిజమని గ్రహించుకొని నీ యందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది నీ రాజ్య వారసులుగా ప్రతి బిడ్డ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా మీరు ఇచ్చిన పని నమ్మకంగా చేయడానికి తుది శ్వాస వరకు దీర్ఘాయుష్యును, ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేసి నీ మందిరం కట్టి అనేక ఆత్మలు నీ రాజ్య వారసులుగా చేసే ధన్యత, దీవెన, ఆశీర్వాదం నాకు ప్రభువా నీ వాక్యం వింటున్న ప్రతి బిడకు దయచేయమని మమ్మలను మా పిల్లలు తరతరాలు ప్రభువా నీ కొరకు వాడబడే కృపా, దీవెన, ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి ఆశీర్వదించమని
మీ కృప ఎప్పుడు మాకు తోడించి భద్రపరచమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరు వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా విన్న వాక్యాన్ని మీ స్నేహితులకు మీ సహోదరులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టేటటువంటి వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మీరు చూసి బలపడవచ్చు. బలపడి అనేక మందిని బలపరచాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలుసుకునేంతవరకు తండ్రి అయినటువంటి దేవుని కృప, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా సకల పరిశుద్ధులతో, మనతో, మన పిల్లలతో, మన కుటుంబాలతో, ప్రతి సంఘంతో, సార్వత్రిక ప్రతి సంఘాలతో నిత్యము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.